అయితే మా బాబు అన్నాడు, మమ్మీ మసాలాలు మొన్న కొన్నిటి పిజ్జా తెప్పించాడండి. పిజ్జా తెప్పించినప్పుడు కొద్దిగా మసాలా అనేది ప్యాకెట్స్ ఎక్కువ వచ్చాయి మనకు. ఆ ప్యాకెట్స్ వచ్చాయి కదా, అందుకనేసి మమ్మీ నాకు మాత్రం ఇక్కడ పిజ్జా మసాలా వేసి దోశ వేయండి అన్నాడు. అయితే ఇంకా మరి బాబు మాట నేను కాదనలేనండి. వాడు ఎలా తింటారంటే అలా చేసి ఇవ్వడం నాకు అలవాటు. అందుకనేసి ఇక్కడ నేను పిజ్జా మసాలా తీసుకొని దోశ పైన వేస్తుంటే ఇక్కడ అస్సలు దోశ కాదు, ఇది పిజ్జా దోశ. చూస్తున్నారు కదా పిజ్జా దోశ ఎంత చక్కగా ఉందో. ఇలాగ మసాలాలు ఏమన్నా కానీ సరే మిగిలిపోతే కనుక పాడేయకండి. మీరు ఇలాగ ఎత్తిపెట్టేసి పిల్లలకు చక్కగా మసాలాలు వేసేసి వాళ్ళు తింటామంటే కనుక ఫస్ట్ వేసింది మాత్రం మంచి ఇది పిజ్జా మసాలా. ఇది మాత్రం రెడ్ చిల్లీ పౌడర్ ఉంటుంది కదా, మిర్చి మసాలా కొద్దిగా లైట్గా ఇందులో కూడా కొద్దిగా ప్యాకెట్ వచ్చిందనమాట. ఈ మసాలా కూడా నేను ఇక్కడ యాడ్ చేస్తున్నాను. ఆయిల్ అయితే చూడండి, మీరు బాగా గమనించండి. ఏ దోశ పైన అయినా కానీ సరే నేను ఆయిల్ అనేది యాడ్ చేయలేదు అస్సలు. ఎంత చక్కగా వచ్చేస్తున్నాయి అంటే దోశలు. పిండి నేను అలాగా గ్రైండ్ చేస్తానండి, చక్కగా వచ్చేస్తాయి పిండి. చూడండి ఎంత చక్కగా ఉంది చూడండి. పువ్వులాగా మల్లె పువ్వులాగా చిన్న చిన్న డాటెస్ అంటే ఇంకా రెడ్ చిల్లీవి చిన్న చిన్నవి ముక్కలు, అక్కడ గరం మసాలాలు, ఇక్కడ చూస్తే లైట్ బ్రౌన్ కలర్. చూస్తున్నారు కదా, ఇంత చక్కని దోశలు మనం ఇంట్లో చేసుకుంటాం కదా, మరి బయటికి ఎందుకు కొనాలా మనం కదా, అవునా కాదా? మరి పిండి ఏమనుకుంటున్నారు మీరు, సోనామాసూర్ రైస్ అనుకుంటున్నారా? అస్సలు కాదండి, కోట మీద తెచ్చిన బియ్యంతో చేసిన దోశలండి ఇవి. ఎంత చక్కగా వచ్చేస్తున్నాయి అంటే అసలు వావ్, ఎమ్మి అసలు మా పిల్లలు నా దోశలు అంటేనే ఇష్టపడతారు. ఇప్పుడు మీరు కూడా ఎంత ఇష్టపడుతున్నారో నాకు కామెంట్ చేసి కామెంట్ రూపంలో చెప్పండి, సరేనా? ఓకే, ఈ వీడియో మీకు నచ్చే ఉంటే ఇంకా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసి వెళ్ళండి. బాయ్ బాయ్, సీ యూ, టాటా, అల్లా హఫీజ్.